వెల్కమ్ టు నందిధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు గుడి పోయిన వెంగయ్యన కేర్ అని మహాబలేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది ఇక్కడ కేరపురంలో. ఒక 700 ఇయర్స్ ముందు టెంపుల్ ఉంటుంది. అక్కడ కూర్చొని అట్లా చేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, ఏంది మన దేశంలోనూ ప్రపంచంలో కూడా అన్ని చోట్ల ఇట్లే ఉందా అంటే అన్ని చోట్ల ఈ విధంగా లేదు. కానీ మన దేశంలో కొంచెం విచిత్రమైన పరిస్థితిగానే తెలుస్తున్నది. అంటే నేను కూడా భారతీయున్నే. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులే అన్నారు, నో డౌట్. ఇప్పుడు చూడండి, మనం ఎర్నింగ్ చేస్తే ట్యాక్స్ కట్టుకుంటాడు, ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. మనం కొన్న ట్యాక్స్ అంటాడు, జిఎస్టీ వేస్తాడు. మన అమ్మిన ట్యాక్స్ వేస్తాడు, మళ్ళీ జిఎస్టీ ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ అంటాడు. నెక్స్ట్ తిన్న ట్యాక్స్, ఏమన్నా హోటల్ పోయి తింటే ట్యాక్స్, కొన్న ట్యాక్స్, అమ్మిన ట్యాక్స్, సంపాదించిన ట్యాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన మనీని మళ్ళీ స్పెండ్ చేయాలన్నా ఒక ట్యాక్స్. ఇప్పుడు సపోజ్ మనకి శాలరీ వస్తుంది, దాని మీద ఆల్రెడీ ట్యాక్స్ కట్టుంటాం, దాన్ని మళ్ళీ స్పెండ్ చేయాలంటే మళ్ళీ ట్యాక్స్. ఎందుకు చెప్పంటే కొనే దాని మీద జిఎస్టీ వేస్తాడు, అమ్మితే జిఎస్టీ వేస్తాడు, తింటే జిఎస్టీ వేస్తాడు. ఏదైనా పోనీ రెస్ట్ తీసుకుంటామని ఒక చైరో ఏదో కొన్నాం అనుకో, దాని మీద జిఎస్టీ వేస్తాడు. తింటే జిఎస్టీ, తాగితే జిఎస్టీ. అంటే నేను తాగను అనుకోండి ఊరికే, దాని మీద ట్యాక్స్ లేసి ఆ ట్యాక్స్ డబ్బులతో వీళ్ళు చేసేది ఏమంటారే, లగ్జరియస్గా పాలిటీషియన్స్ లైఫ్ని గడపడం, పేద ప్రజలను పట్టించుకోకపోవడం. ఇట్లయితే చెప్పండి. సింగపూర్ మేలు, దుబాయ్ మేలు, కానీ మన దేశంలో అంటే నేను మేలు అంటే ఆ దేశాన్ని అభిమానిస్తలేదు. వాళ్ళ సిస్టమ్ ఆ విధంగా ఉంది, మన సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఏం చేద్దాం. ఆ ట్యాక్స్ కూడా ఇంప్లిమెంట్ బాగా అయ్యేది ఎక్కడ అంటే మన సౌత్ ఇండియాలోనే. యూపీలో అసలు పట్టించుకోవాలంట, జిఎస్టీ వాడు ఏం చేసుకోవడం అంటాడు. బీహార్లో అంతే వెరిఫికేషన్స్, స్క్రూటినీలు అంతా ఉండవంట. అట్లా వింధ్యా సాత్పుర రేంజెస్ దాటేహారనుకో చాలా స్ట్రిక్ట్గా ట్యాక్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. పంజాబ్, హర్యానాలో అసలు పట్టించుకోరంట. అసలుకి ట్యాక్స్ కలెక్షన్స్ కూడా మన సౌత్ నుంచే బాగా పోతున్నాయి. వీఆర్ కంట్రిబ్యూటింగ్ ఫర్ ద స్టేట్, మళ్ళీ డీలిమిటేషన్ అని చెప్పేసి పార్లమెంట్లో మన గొంతు నొక్కేసేదానికి ఎంపీ సీట్లు తగ్గించే మాత్రం ఉన్నది. ఎట్లయితే చెప్పు, చాలా కష్టం అవుతున్నది మన సౌత్ ఇండియన్స్కి ఎక్కువగా. అంటే సౌత్ ఇండియన్స్ అంటే నేను చెప్పేది అంతా ఒకే భాష, ఒకే దేశం, రకరకాల అని కాదు నేను చెప్పేది ఏమంటే భౌగోళికంగా సౌత్లో ఉన్నాం, కానీ ట్యాక్స్లు అంతా మనం కడుతున్నాం, వేరే వాళ్ళకి ఏమంటే వెల్ఫేర్ చూస్తున్నారు. మోడీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడో తెలియదు, అనవసరంగా కెలుక్కుంటున్నారు అనిపిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే నాకు మంచి అభిమానము, ఇష్టము. కానీ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే డీలిమిటేషను, 3 త్రిభాష విధానము, ఇవన్నీ చూస్తూ ఉంటే తలనొప్పి వస్తుంది కొద్దిగా. ప్రతి దానికి పన్నులు, రకరకాల యాక్ట్లు, రకరకాల చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్. అసలు స్వేచ్ఛ అనేది లేదు. మన భారతదేశంలో ఉన్నామా, నరకంలో ఉన్నామా, లేకపోతే ఏదో చెప్తారు జననీ జన్మభూమి అని, ఇంకా అట్లా సాటిస్ఫై అవ్వాల్సిందే. కానీ పాపం ఎట్లున్నారు, దేశం ఎట్లా అయిపోయిందో అనేది అనిపిస్తున్నది ఇప్పుడు. జన్మభూమి ఏం చేద్దాం, రాముడే చెప్పినాడు పాపం జన్మభూమి గొప్పతనం. ఆ రామ మందిరం కట్టేసి కొంతమంది లీడర్లు జనాన్ని బాగా ట్రబుల్ ఇస్తున్నాడు. రాముడు ఏం చెప్పినాడంటే, అపి స్వర్ణమయీ లంక రమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసి అని చెప్పారు. అది జనని జన్మభూమి అంటే. కానీ ఇక్కడ ఏమంటే పాపం జనాలు చాలా కష్టపెట్టేస్తున్నారు అయ్యా. చాలా కష్టం ఉన్నది జనాలకి. అంత డబ్బు కట్టుకొని సామాన్యుడికి అంత ఉన్నదంటే లేదు. ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి ఆ స్కామ్లని ఈ స్కామ్లని ట్యాక్స్ మొత్తం మన సౌత్ నుంచి కలెక్ట్ చేసి యూపీ బీహార్లో స్పెండ్ చేస్తున్నారు. ఇంకేం చెప్పాలి మళ్ళీ ఏదైనా అంటే జనని జన్మభూమి స్వర్గాదపి గరిగేసి అనేది సాటిస్ఫై అయ్యి కామ్గా ఉండాల్సి వస్తున్నది. ఏం చేద్దాం, వాళ్ళు మన సోదరులే కానీ మనల్ని పట్టించుకుంటలేదే గవర్నమెంట్. అపి స్వర్ణమయీ లంకా రమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జై శ్రీరామ్.